అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను మంచిగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని చెప్పేసి నా తరపున, మన ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను. నిన్న మేము నుమాయిష్ వెళ్దామని చెప్పేసి అంటే మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉంటుంది కదా! బయలుదేరాము. కొంచెం ముందుగా బయలుదేరి చార్మినార్ కూడా కవర్ చేసుకుందామని చెప్పి వెళ్ళాము. అసలు బయట క్రౌడ్ చూస్తే మామూలుగా లేదండి. అందరూ ఏం చెప్తారంటే సంక్రాంతి వచ్చిందంటే సగం సిటీ ఖాళీ అయిద్ది. సిటీ బోసిపోయింది. ఇట్లా ఏదో సోది కబుర్లు చెప్తారు. అయన్నీ నమ్మొద్దు. ఎందుకంటే ఒకసారి మీరు క్రౌడ్‌ని చూస్తే తెలుస్తుంది బయటికెళ్ళినప్పుడు. అసలు జనాభాతో ఎక్కడికెళ్లారురా బాబు! ఇక్కడే ఉన్నారా అన్నట్లుగా ఉంది నాకు. ఎందుకంటే చార్మినార్ చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి మాకు 20 మినిట్స్ పట్టింది. అంత క్రౌడ్ ఉన్నారు అక్కడ. సో అక్కడనే కాదు అసలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా వెళ్దామని చెప్పి వెళ్ళి కూడా మేము వెళ్ళకుండా లోపలికి వచ్చేసాము ఇంకా రిటర్న్. ఎందుకంటే అసలు బైక్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా స్థలం లేదు అక్కడ. అంత క్రౌడ్‌గా ఉంది నిన్నైతే. సో చూశారు కదా చార్మినార్ దగ్గర జనాభా ఎట్లా ఉన్నారు. ఇక్కడ నుంచి మేము మెయిన్ రోడ్ వెళ్ళడానికి దాదాపుగా 1.5 అవర్ పట్టింది. సో ఆహ్, సిటీ ఖాళీ అయింది. ఇలాంటియన్నీ కూడా ఎవరు నమ్మొద్దు. సో ఇప్పుడైతే చార్మినార్ ఈ విధంగా ఉంది మనకు పరిస్థితి. ఇక్కడైతే మనకు పైకెక్కి వ్యూ చూడాలనుకుంటే రూ. 25 టికెట్ ఉంటుంది చార్మినార్ దగ్గర. అలాగే వితౌట్ క్యాష్ అయితే రూ. 20, విత్ క్యాష్ అయితే రూ. 25. సో ఒక పర్సన్‌కి ఒక టికెట్ తీసుకొని మనం పైకెళ్ళాలి. పిల్లలకైతే ఫ్రీగానే ఉంది. చూశారు కదా క్రౌడ్ ఎట్లా ఉందో. ఈ వీడియోను చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సౌజన్య మోహన్. చార్మినార్ అంటేనే మనకు గుర్తొచ్చేది షాపింగ్. ఈ సరౌండింగ్ మొత్తం కూడా స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం ఏది కొనాలన్నా కూడా కొంచెం తక్కువ రేట్లోనే వస్తుంది. కానీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటన్నది ఇంకా తెలియదు, అది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత. అలాగే ఫస్ట్ చార్మినార్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కింద మనకు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో చాలా మంచి టెంపుల్. అమ్మవారు కూడా చాలా ప్రసన్న వదనంగా ఉంటారు భాగ్యలక్ష్మి అమ్మవారు. మేమైతే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. మీరు ఎంతమంది భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చార్మినార్కి వచ్చిన వాళ్ళు ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. మనకు సరౌండింగ్ లో కూడా మహావీర్ టెంపుల్ అని చెప్పేసి ఇట్లా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి మనం దర్శించుకోవాలనుకుంటే. కనకదుర్గ అమ్మవారి టెంపుల్స్ ఇట్లాగా చాలా బాగుంది. మేమైతే దర్శనం చేసుకున్నాము. చూడండి ఎట్లా ఉందో అసలు క్రౌడ్ ఇక్కడ. ఇసుకేస్తారాలన్నంతగా అన్నట్లుగా ఉన్నారు క్రౌడ్. మీరు ఎవరైనా సరే పిల్లలతో వస్తే కనుక కొంచెం జాగ్రత్త అండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలు తప్పే ప్రమాదం కూడా ఉంది ఈ క్రౌడ్లో. అలాగే ఇక్కడ షాపింగ్ మాత్రం స్ట్రీట్ షాపింగ్ చాలా ఎక్కువగా ఉంది. మనకు షాప్స్ కానీ మొత్తం కూడా చూస్తున్నారు కదా అసలు క్రౌడ్ ఎట్లా ఉందో. నిన్న మరి పబ్లిక్ హాలిడే ఉందనో ఏమైనా సంక్రాంతి హాలిడేస్ అని చెప్పేసి కొంచెం తమిళ వాళ్ళు ఎక్కువగా కనపడ్డారు మాకైతే మేము పైకి ఎక్కినప్పుడు. చార్మినార్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు పైకి ఎక్కి ఆ వ్యూని కొంచెం ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. 4 వైపులా కూడా చూసారు కదా ఎట్లా ఉందో.